పువ్వులు పడ్డ నెల తర్వాత కాయ రాలుతుంది. ఇప్పకాయలను కూడా ఏరి దాని నుండి పలుకులను తీస్తారు. ఆ పలుకులతో నూనె తయారు చేసుకుంటారు. వెనకటి రోజుల్లో కరువు కాటకాలు వచ్చిన ఆదివాసీల ఆకలి తీర్చింది ఇప్ప పువ్వు. ఇప్ప పువ్వును వేయించుకొని ఉడకబెట్టుకొని తిని బతికామని చెప్తుంటారు ఆదివాసీలు. నేటికి కూడా కొంతమంది వేయించి తింటుంటారు. వాటిని ఉలవలతో కూడా కలిపి తింటారు. అయితే ప్రస్తుతం తినడం తగ్గిపోయిందని, చాలా చోట్ల ఇప్ప పువ్వుని ఎక్కువ మట్టుకు సారాకే వినియోగిస్తున్నామంటున్నారు ఆదివాసీలు. అప్పుడప్పుడు వండి వాడు తింటాం మేము. అప్పుడు వడి తింటారు, వేపి తింటారు. పూర్వకాలంలో ఏంటంటే కరువు ఇక పండేది కాదు. వ్యవసాయం చేసినా కూడా కోస్త కోస్తూ పండేది. అప్పుడు కరువు కాలంలో కూడా ఇవి ఇప్ప పువ్వులు ఏరి వేపి తినేటోళ్ళు, వండుకొని తినేటోళ్ళు.